ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తూ మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ దక్షిణ ఇరాన్ వేదికగా అమెరికా జరిపిన రక్షణాత్మక దాడులు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్ బలగాల నుంచి తమ సైన్యానికి ముప్పు పొంచి ఉందన్న పక్కా సమాచారంతోనే అమెరికా ఈ ముందస్తు చర్యకు దిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక్కసారిగా యాక్షన్లోకి దిగింది. దక్షిణ ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్కు చెందిన కీలక క్షిపణి ప్రయోగ కేంద్రాలతో పాటు సముద్ర మార్గంలో మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న శత్రు పడవలను అమెరికా సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అధికారికంగా ధృవీకరించారు. తమ సైనికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఆత్మరక్షణ కోసం ఇలాంటి దాడులు తప్పవని అమెరికా కుండబద్దలు కొట్టింది. ఫాక్స్ న్యూస్ అందించిన కథనం ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్క్వాడ్స్ కు చెందిన 2 పడవలు రహస్యంగా మైన్లు అమర్చుతుండగా అమెరికా నిఘా వర్గాలు కనిపెట్టాయి. క్షణాల వ్యవధిలోనే అమెరికా బలగాలు ఆ 2 పడవలను సముద్రంలోనే ధ్వంసం చేశాయి. అదే సమయంలో బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల్లో అమెరికా యుద్ధ విమానాలను కూల్చేందుకు సిద్ధంగా ఉన్న ఒక ప్రధాన క్షిపణి కేంద్రాన్ని కూడా అమెరికా దళాలు పూర్తిగా నాశనం చేశాయి. ఈ దాడులు కేవలం ముందస్తు రక్షణ చర్యలు మాత్రమేనని, దీనివల్ల శాంతి ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగలేదని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడుల ధాటికి దక్షిణ ఇరాన్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు తస్నీమ్, ఫార్స్ వెల్లడించాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం బందర్ అబ్బాస్ లో పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇరాన్ సైన్యం కూడా సరిహద్దులో అలర్ట్ అయింది. ఇక మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన విషయాన్ని పంచుకున్నాడు. సుదీర్ఘ కాలంగా సాగుతున్న చర్చల ఫలితంగా ఇరాన్ ఒక మెట్టు దిగి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నాడు. తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన వెల్లడించారు. అణు ఒప్పందం వైపు ఇదొక పెద్ద అడుగు అని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. యురేనియం చర్చలు సానుకూల సాగుతున్న వేళ క్షేత్రస్థాయిలో అమెరికా దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి గుండానే అనేక దేశాలకు ముడి చమురు సరఫరా అవుతోంది. తాజా పరిణామాలతో ఈ ప్రాంతంలో చమురు రవాణా నౌకలకు భద్రత కరువైంది. ఇరు దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.